నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. మనం గత కొద్ది రోజులుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండియన్ పాలిటీతో పాటుగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ని అందివ్వడమే కాకుండా కరెంట్ పాలిటీ మనకి నిత్య జీవితంలో రోజువారీ జరిగేటువంటి సంఘటనల ఆధారంగా పాలిటీని ఏ విధంగా మనం చదవాలి అనేటువంటి కరెంట్ పాలిటీ టాపిక్స్తో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మరాఠా రిజర్వేషన్స్ అనేటువంటి పేరుతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఈ మధ్యలో విడుదల చేసింది. మరాఠా రిజర్వేషన్స్కు సంబంధించినటువంటి పూర్తి అంశాలను ఈరోజు మీకు వీడియోలో అందుబాటులోకి తీసుకొస్తున్నాను కరెంట్ పాలిటీలో భాగంగా. ఇక బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ మాదిరిగానే బిఎంఆర్ అకాడమీని కూడా మనం బిఎంఆర్ అకాడమీ యాప్ను కూడా మనం ఈ మధ్యలో రూపొందించుకోవడం జరిగింది. సో చాలామంది విద్యార్థులు అందులో కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మీరు కూడా బిఎంఆర్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి కోర్సులో అతి తక్కువ ఫీజుతో కనుక జాయిన్ అయినట్లయితే పూర్తి వీడియోస్, అదేవిధంగా టెస్టులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మీకు ప్రాక్టీస్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ లాంటి కోర్సెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడా బిఎంఆర్ అకాడమీకి సంబంధించిన యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బిఎంఆర్ అకాడమీ క్యాపిటల్ లెటర్స్ మీరు టైప్ చేసి బిఎంఆర్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే మరాఠా రిజర్వేషన్స్. మరాఠా రిజర్వేషన్స్ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరాఠా రిజర్వేషన్స్ ను 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ల పరిమితి దాటింది అనేటువంటి పేరుతో ఇటీవల సుప్రీంకోర్టులో 5 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం ఇటీవల ఒక సంచలనమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. సో ఈ తీర్పుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. అసలు ఈ మరాఠా రిజర్వేషన్కి సంబంధించినటువంటి పూర్వపరాలు ఏంటి అని మనం చూసినట్లయితే, మొదటిగా మనకి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అధికారానికి ఎంతగానో సహకరించినటువంటి మరాఠా కులానికి చెందినటువంటి వ్యక్తులను వెనకబడిన వర్గాల రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. సో ఈ ప్రయత్నాల్లో భాగంగానే మనకి ఇక్కడ ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. సో ఎంసీ గైక్వాడ్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ ని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వేయడం జరిగింది. ఏంటి ఎంసీ గైక్వాడ్ కమిషన్? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ రీత్యా చూసినట్లయితే మరాఠాలను బీసీల్లోకి చేర్చాలి, మరాఠాలకు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అని సూచించినటువంటి కమిటీ ఏంటి అంటే మహారాష్ట్రలో ఎంసీ గైక్వాడ్ కమిషన్. ఎంసీ గైక్వాడ్ కమిషన్ వేసింది ఎవరు అంటే మహారాష్ట్రలోనే అప్పటి బీజేపీ ప్రభుత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2018లో. సో ఎంసీ గైక్వాడ్ కమిషన్ తన రిపోర్ట్ను 2018లో నవంబర్ 15ని తన రిపోర్ట్ని ఇచ్చింది. ఏమని చెప్పింది? మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠా కులస్తులందరూ కూడా వెనకబడిన వర్గాల జాబితాలోకి చేర్చడానికి అర్హులే, వీరికి రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే ఎంసీ గైక్వాడ్ కమిషన్ తన రిపోర్ట్లో నవంబర్ 15, 2018 చెప్పిందో వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం, అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్ష నాయకుగా ఉన్నారు. సో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే 16% రిజర్వేషన్ కల్పించింది మరాఠాలకు 16% రిజర్వేషన్ కల్పించింది. యాక్చువల్గా అప్పటికే మహారాష్ట్రలో 52% రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ 16% రిజర్వేషన్ కల్పించిందో మరొక ఈ రిజర్వేషన్ పరిమితి అనేటువంటి 68%కి పెరిగిపోయింది. సాధారణంగా రిజర్వేషన్ల పరిమితి 15%కు మించరాదు అనేది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మనకి ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పటికే 1992లో ఇందిరా సహానీ కేసులో, దీన్ని మండల కేసు అని కూడా మనం పిలుస్తాం, ఈ కేసులో రిజర్వేషన్ యొక్క పరిమితి 15%కు మించరాదు అని సుప్రీంకోర్టు 9 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సో ఎప్పుడైతే 16% రిజర్వేషన్ మరాఠాలకు ఇచ్చిందో ప్రజెంట్ 68% రిజర్వేషన్ అయిపోయింది. సో ఇది అక్కడ చాలా మంది విద్యావంతులు కానివ్వండి, చాలా మంది సామాజిక కార్యకర్తలు కానివ్వండి దీన్ని తీవ్రంగా తప్పుపడడం జరిగింది. యాక్చువల్గా మరాఠాలు అనేటువంటి కులం వెనకబడినటువంటి కులం కాదు అనేటువంటి వాదన చాలా రోజులుగా మహారాష్ట్రలో ఉంది. వీరు సామాజికంగా చాలా బలమైనటువంటి వర్గం. దీనిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. చాలా మంది ఉద్యోగాల్లో కూడా
జనాభా రీత్యా చూసినట్లయితే ఉద్యోగాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో పొందుతున్నటువంటి సామాజికంగా కొంచెం మెరుగ్గా ఉన్నటువంటి వర్గంగా మరాఠా కులాన్ని మనం అక్కడ చెప్పచ్చు. సో అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ని కూడా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా కాపు రిజర్వేషన్స్ కి సంబంధించినటువంటి ఒక పోరాటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కాలంగా జరుగుతుంది. సో కాపు రిజర్వేషన్స్ కూడా కాపుల్ని బీసీల్లోకి చేర్చాలి, కాపులకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటిది గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఈ కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా చాలా పోరాటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరాఠా రిజర్వేషన్లు కొట్టివేయడంతో ఇక్కడ కాపుల పరిస్థితి ఏంటి, కాపు రిజర్వేషన్స్ కి కూడా ఆటంకాలు ఏర్పడినట్టేనా అనేటువంటి భావన కొంతమందిలో కలుగుతా ఉంది. సో ఇక్కడ మనం ముందుగా మరాఠా రిజర్వేషన్ సంబంధించిన విషయం చూసినట్లయితే ఎప్పుడైతే 68% రిజర్వేషన్కి అయిపోయిందో ఇక్కడ 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అడ్వకేట్, అలాగే ఇండియన్ మనకి కాన్స్టిట్యూటివ్ కమిటీ అనేటువంటి ఒక కమిటీలో కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ లాయర్ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ అనేటువంటి అడ్వకేటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, పిల్లు వేశారు, ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. ఎవరు? జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ అనేటువంటి వ్యక్తి. ఎవరి మీద వేశారు? మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. బాంబే హైకోర్టులో కేసు వేశారు, పిల్లు వేశారు. ఎప్పుడైతే బాంబే హైకోర్టులో ఈ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ మహారాష్ట్ర సీఎం అనేటువంటి కేసు ఎప్పుడైతే నడిచిందో బాంబే కోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే రిజర్వేషన్స్ 16% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ రిజర్వేషన్స్ ని తగ్గించి ఉద్యోగాల్లో 12% రిజర్వేషన్, అలాగే విద్య ఎడ్యుకేషన్ సంబంధించి 13% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఓకే అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. చాలా వినూత్నమైనటువంటి తీర్పు బాంబే హైకోర్టు తీర్పు. రిజర్వేషన్ అప్పటికే 50% పరిమితి దాటి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 16% కాదని 12% ఉద్యోగాల్లోనూ 13% వరకు ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు లేకుండా పోయింది. సో వెంటనే ఈ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ అనేటువంటి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇప్పుడు ఇది. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర కేసు అని పిలుస్తుంది, సీఎం ఆఫ్ మహారాష్ట్ర కేసు. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర కేసు అని ఈ కేసుని పిలుస్తారు. సో ఈ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే, ఈ సుప్రీంకోర్టులో 5 సభ్యులు కలిగినటువంటి ధర్మాసనం ఇది. సో 5 న్యాయమూర్తులు కలిగినటువంటి దీంట్లో అశోక్ భూషణ్ నేతృత్వంలో, న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ 5 జడ్జెస్ కమిటీ అనేటువంటిది ఉంది. సో అశోక్ భూషణ్ తో పాటు జస్టిస్ లావ్ నాగేశ్వరరావు, అలాగే అబ్దుల్ నజీర్, అలాగే హేమంత్ గుప్తా, రవీంద్ర భట్, వీళ్ళ 5 కూడా గతంలో కూడా మనకి కీలకమైన జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు ఈ ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరు అని చెప్పేసి గతంలో అడగడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి అలాంటి ప్రశ్న గ్రూప్ 2 స్థాయిలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి 5 సభ్యులు గల ధర్మాసనంలో ఎవరెవరు జడ్జిలు ఉన్నారు అనేది మనం చూడాలి. అశోక్ భూషణ్ ఒకరు ఉన్నారు, జస్టిస్ లావ్ నాగేశ్వరరావు ఉన్నారు, అబ్దుల్ నజీర్, అలాగే రవీంద్ర భట్ ఉన్నారు, హేమంత్ గుప్తా ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా మనకి అశోక్ భూషణ్, లావ్ నాగేశ్వరరావు, అదేవిధంగా అబ్దుల్ నజీర్, రవీంద్ర భట్ అండ్ హేమంత్ భూషణ్. సో హేమంత్ గుప్తా, వీళ్ళ 5 కూడా జడ్జెస్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా 50% రిజర్వేషన్ మీద జడ్జిమెంట్, ఏకగ్రీవమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది, కానీ 1 or 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద మరి మైనార్టీ అండ్ మెజార్టీ జడ్జిమెంట్ అనేటువంటి రావడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా న్యాయమూర్తులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 5 సభ్యులు కలిగినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే 16% రిజర్వేషన్స్ అనేవి మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి 16% రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లవు. దీనికి కారణం ఏంటి అంటే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్? రిజర్వేషన్ల పరిమితి 50% కు మించరాదు. ఎప్పుడు మించవచ్చు, ఎలాంటి సందర్భాల్లో మించవచ్చు? ఏదైనా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఏదైనా అసాధారణమైన పరిస్థితులు ఉన్నటువంటి పక్షంలో రిజర్వేషన్ పరిమితి 50% కి పెంచవచ్చు అని చెప్పేసి అక్కడ ఇందిరా సహాని కేసులో చెప్పింది. సో అలాంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏమి ఇప్పుడు లేవు కదా. సో మీకు ఈ కమిటీ చెప్పినటువంటి ఎంసీ గైక్వాడ్ కమిషన్ కానివ్వండి, మహారాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడ కూడా
అసాధారణ పరిస్థితుల్లో మనం కల్పిస్తున్నామని చెప్పేసి ఎక్కడా చెప్పలేకపోయింది, ఎక్కడా వివరించలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా 50% రిజర్వేషన్స్ దాటి ఉండాలి అంటే దీనికి ఖచ్చితంగా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండాలి. సో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ ఈ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో మొదటి విషయం అది. సో మరాఠాలు ఏమి వెనకబడినటువంటి కులం కాదు. మేము డేటా తెప్పించుకున్నాం, అందులో వాళ్ళందరూ కూడా ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం ఉంది అనేది సెకండ్ పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటి అంటే 102వ రాజ్యాంగ సవరణ. 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టంలో రెండు ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ని పొందుపరచడం జరిగింది. ఒకటి 338B ఒకటి, రెండవది 342A ఒకటి. 338B అండ్ 342A అనేటువంటి రెండు ఆర్టికల్స్ ని 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం ద్వారా ఎన్డీఏ గవర్నమెంట్ మన రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. సో 338B విషయంలో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 338B ఏం చెప్తుంది అంటే వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి జాతీయ కమిషన్ ఏర్పాటు, ఎన్సీబీసీ ఏర్పాటు గురించి చెప్తుంది ఇది 338B. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. వచ్చే సమస్యలో ఇదే 342A. ఏంటి 342Aలో ఏం చెప్పబడింది అంటే ఎవరైతే సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్ఈబిసిస్ అని మనం చెప్తూ ఉంటాం. సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు. సో వీరిని గుర్తించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆర్టికల్ 342A ప్రకారం ఎవరికి ఉంది ఈ అధికారం? ఎస్సీబీసీని గుర్తించే అధికారం ఎవరికి ఉంది అంటే ఒకటి పార్లమెంట్కి ఉంది. సో అలాగే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు కూడా 340లో ఉన్నాయి. అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని నోటిఫై చేయడం కానీ అది ఎవరి యొక్క పరిధి? పార్లమెంటు దాన్ని ఆమోదించాలి, తర్వాత రాష్ట్రపతి దాన్ని నోటిఫై చేయాలి. సో వాళ్ళ యొక్క అధికారాల గురించి చెప్పింది కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పలేదు. సో అందువల్లనే ఇక్కడ ఈ ఆర్టికల్ అనేటువంటిది బాగా ఇక్కడ ఈ పర్టికులర్ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఈ ఆర్టికల్ అనేటువంటిది కొంచెం కాంట్రవర్సీ. 342A ఇందులో ముగ్గురు జడ్జిల యొక్క మెజార్టీ తీర్పు ఏం చెప్పారు అంటే ముగ్గురు జడ్జిలు కేంద్ర ప్రభుత్వానికే ఈ ఎస్ఈబిసిని గుర్తించే అధికారం ఉందని చెప్పారు. మరొక ఇద్దరు జడ్జిలు ఏం చెప్పారు అంటే లేదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే ఉమ్మడి జాబితాలో అంశంగా మైనార్టీ జడ్జిమెంట్ వస్తే లేదు, ఇది కేంద్ర జాబితాలో అంశము, పూర్తిగా కేంద్రానికే అధికారం ఉంది, ఈ సామాజిక విద్యాపరంగా వెనకబడిన కులాలను గుర్తించే అధికారం పార్లమెంట్కి ఉందని చెప్పేసి మెజార్టీ జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఇక నుంచి సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేయాలన్నా నోటిఫై చేయాలన్నా ఎవరి యొక్క పరిధిలో ఉంది? పార్లమెంట్ పరిధిలో ఉంది, రాష్ట్రాల పరిధిలో లేదు. ఈ జడ్జిమెంట్ తర్వాత చాలా కీలకమైన విషయం. ఎందుకు ఈ పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విషయంలో కూడా కాపు రిజర్వేషన్ విషయంలో కూడా ఇది వర్తించేటువంటి అవకాశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులను వెనకబడిన వర్గాలుగా ఏదో ఒక కమిషన్ వేసి గుర్తించి సో కాపులను బీసీల్లోకి చేర్చి కాపులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించే అవకాశాన్ని ఇక్కడ 342A కొట్టేసింది. 342A ప్రకారం కుదరదు అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి తీర్పు కాపు కులాలకు సంబంధించి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే అసాధారణమైన పరిస్థితుల్లో రిజర్వేషన్స్ కల్పించాలి అని ఉంది. అంటే ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమలవుతా ఉన్నాయి. కర్ణాటక తీసుకోండి, కర్ణాటకలో 68% రిజర్వేషన్స్ అమలవుతా ఉన్నాయి. తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమలవుతా ఉన్నాయి. సో ఇవన్నీ 50% దాటే ఉన్నాయి. అంటే అవకాశం ఉంది, లేకపోలేదు, కానీ దానికి సరైనటువంటి రీజన్స్ చూపించగలగాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము అనేటువంటి అసాధారణమైనటువంటి కారణాలను మనం చెప్పగలిగి సుప్రీంకోర్టుని ఒప్పించగలిగితే రిజర్వేషన్లు 50% దాటి తీసుకోవడం అనేటువంటిది అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికే 68% ఉంది, తమిళనాడులో 69% ఉంది. తమిళనాడులో 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మనందరికీ తెలుసు 9వ షెడ్యూల్లో ఏదైనా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఏదైనా ఒక అంశాన్ని చేర్చినట్లయితే ఆ అంశం పైన పరిమితమైనటువంటి న్యాయ సమీక్ష అవకాశం ఉంటుంది. 9వ షెడ్యూల్లో పెట్టినటువంటి అంశాలు పరిమితంగానే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రిజర్వేషన్స్ కల్పించాల్సి వస్తే
ఈ రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి అప్పుడు మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. అప్పుడు కూడా ఏంటి, రాజ్యాంగ సవరణ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నట్లయితే 76వ రాజ్యాంగ సవరణ చేసింది. తమిళనాడు 76వ రాజ్యాంగ సవరణ చేసిన అనంతరం 9వ షెడ్యూల్లో పెట్టి అప్పుడు రిజర్వేషన్స్ పెంచడం జరిగింది. ఓకే, 94లో. సో ఈ విధంగా రిజర్వేషన్స్ ఏదైనా ఒక రాష్ట్రము ఒక కులానికి ప్రత్యేకమైన బీసీ వర్గాల్లో చేర్చాలి అంటే ముందు చేయాల్సిన పని ఏంటి అంటే దాని ముందు రాజ్యాంగ సవరణ చేయించాలి పార్లమెంట్ లో, ఫస్ట్ థింగ్. రెండవది 9వ షెడ్యూల్లో పెట్టించాలి. సో 9వ షెడ్యూల్లో పెట్టించకపోయినా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వెనకబడిన తరగతుల జాబితాలో చేర్చకపోయినా సేమ్ పొజిషన్ మళ్ళీ వచ్చి ఇక్కడ కొట్టివేసే అధికారం ఉంటుంది. కాబట్టి మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఇక్కడ నుంచి ఎస్సీబీసీలను గుర్తించేటువంటి అధికారము, నోటిఫై చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోయింది. సో పార్లమెంట్ లో రిజర్వేషన్స్ చేయించడం ద్వారా, అంటే ముందు అసెంబ్లీలో తీర్మానం చేయించి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయించడం ద్వారా 9వ షెడ్యూల్లోకి చేర్చడం ద్వారా అప్పుడు మాత్రమే కొన్ని కులాలను ప్రత్యేకమైన కులాలుగా బీసీ వర్గాల్లో చేర్చే అవకాశం ఉంది, వారికి రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా 102వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది, తీర్పు వచ్చింది. ఇక 50% మించరాదు అనేటువంటి జడ్జిమెంట్ వచ్చింది. 50% ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మించరాదు అనేటువంటి తీర్పుని ఇక్కడ ఈ కేసులో తీర్పు ఇస్తూ ఏం చెప్పిందంటే ఇందిరా సహాని కేసు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందిరా సహాని కేసు రిజర్వేషన్స్ కి సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ పిటిషనర్లు ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఏమని వాదించింది అంటే ఎప్పుడో 1992లో ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసుని, మండల కేసుని ఇప్పుడు ప్రతిసారి మనం ఫాలో అవ్వాలంటే కాదు, పరిస్థితులు మారాయి, రాజ్యాంగ సవరణలు జరిగాయి, కాబట్టి ఖచ్చితంగా ఒక విస్తృతమైనటువంటి ధర్మాసనం ఏర్పాటు చేసి రిజర్వేషన్ 50% దాటడం పైన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి సుప్రీంకోర్టు, విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగితే సుప్రీంకోర్టు దానికి ఏం చెప్పింది అంటే అవసరం లేదు, ఇందిరా సహాని కేసును ఇప్పటికే 4 సార్లు సమీక్ష చేయడం జరిగింది, ప్రతిసారి కూడా ఇందిరా సహాని కేసులో వచ్చినటువంటి తీర్పు అమలవ్వాలని చెప్పింది. కాబట్టి 50% రిజర్వేషన్ అంశం పైన ఎలాంటి విస్తృత ధర్మాసనం అవసరం లేదు అని ఈ కేసులో ఈ 5 సభ్యుల జడ్జిమెంట్ రావడం జరిగింది. ఓకే, సో